వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. ఈ వీడియోలో మనం యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇంటర్వ్యూకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సమ్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. అంటే యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి సమ్ బేసిక్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్కి ఎట్లా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మనం ఇప్పుడు యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్కి ఇంటర్వ్యూకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఏంటంటే మనం కెమికల్ కాంపౌండ్స్ మీదకి లైట్ని పాస్ చేసినప్పుడు, అంటే యూవీ లైట్ ఆర్ విజిబుల్ లైట్ని మనం పాస్ చేసినప్పుడు అవి కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఎగ్జైటేషన్ జరుగుతాయి అన్నమాట. ఎగ్జైటేషన్ ఆర్ డీఎగ్జైటేషన్ జరిగి మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎగ్జైటేషన్ డీఎగ్జైటేషన్ ఎలా జరుగుతుంది అంటే ఆ కెమికల్ కాంపౌండ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని అవి హయ్యర్ ఎనర్జీ లెవెల్స్కి ప్రమోట్ అవుతాయి అన్నమాట. సో అట్లా ప్రమోట్ అయినప్పుడు మనకి ఎగ్జైటేషన్ డీఎగ్జైటేషన్ జరిగి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఎనర్జీని మనం ఈ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేసి మనం మెజర్ చేస్తామన్నమాట. సో కెమికల్ కాంపౌండ్స్ మీదకి విజిబుల్ లైట్ ఆర్ యూవీ లైట్ని మనం పాస్ చేసినప్పుడు అది ఎగ్జైటేషన్ జరిగి మనకి స్పెక్ట్రమ్ ఫామ్ చేస్తుంది. అంటే ఆ కెమికల్ కాంపౌండ్స్ సమ్ లైట్ని అబ్జార్బ్ చేసుకుని ఎగ్జైటేషన్ లేదా డీఎగ్జైటేషన్ జరిగి స్పెక్ట్రమ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అట్లాగే అది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆ ఎగ్జైటేషన్ ఆర్ డీఎగ్జైటేషన్ ఎలా జరుగుతుంది అంటే ఆ కెమికల్ కాంపౌండ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్కి మనకి ప్రమోట్ అవుతాయి అనమాట. అంటే ఎనర్జీని ఇస్తున్నాం కదా, సో ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని అవి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ప్రమోట్ అవుతాయి అన్నమాట. సో ఆ ఎనర్జీని అంటే ఆ అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీని మనం ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేసి మెజర్ చేస్తాం. సో దాన్నే యూవీ స్పెక్ట్రమ్ అంటాం. ఆ అబ్జార్ప్షన్ జరగడాన్ని, స్పెక్ట్రాన్ని ఫామ్ చేయడాన్ని, సో అదంతా యూవీ స్పెక్ట్రమ్ అంటాం అనమాట. సో ఈ లైట్ మనం హోమోజీనియస్ మీడియం నుండి పాస్ చేసినప్పుడు ఆ ఇంటెన్సిటీ డిక్రీజ్ ఉంటుంది కదా, సో అది కాన్సన్ట్రేషన్ అట్లాగే పాత్ లెంత్ ఆఫ్ సెల్ మీద డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. సో మెయిన్గా యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెక్ట్రమ్. సో స్పెక్ట్రమ్ అనేది ఒక గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటుంది కదా, సో ఒక యాక్సిస్ మీద మనం ఇంటెన్సిటీని తీసుకుంటాం. అంటే అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని ఒక యాక్సిస్ మీద తీసుకుంటాం. అట్లాగే ఫ్రీక్వెన్సీ లేదా వేవ్ లెంత్ని వేరే యాక్సిస్, అంటే ఆ రెండింటికి మధ్య ఉండే గ్రాఫ్ని మనం స్పెక్ట్రమ్ అంటాం అన్నమాట. సో మీరు యూవీ స్పెక్ట్రమ్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక సైడ్ వచ్చేసి ఇంటెన్సిటీని తీసుకుంటాం, ఒక సైడ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్ తీసుకుంటాం. మన యూవీ స్పెక్ట్రోమీటర్ యూఎస్పీ జనరల్ చాప్టర్ వచ్చేసి 857. నెక్స్ట్ యూవీ విజిబుల్ రేంజ్. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్సే, అంటే క్వశ్చన్స్ ఫామ్లో. యూఎస్పీ జనరల్ చాప్టర్ ఏంటి, విజిబుల్ రేంజ్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ యూవీ రేంజ్ ఆర్ విజిబుల్ రేంజ్ అట్లా అడుగుతారు. సో నేను ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇట్లా పాయింట్ వైజ్ చెప్తున్నాను. సో యూవీ రేంజ్ వచ్చేసి 200 to 400 nm, విజిబుల్ రేంజ్ వచ్చేసి 400 to 800 nm. బేయర్స్ లా. సో లైట్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, సో ఆ లైట్ అబ్జార్ప్షన్ అనేది మనకి కాన్సన్ట్రేషన్, అంటే ఆ అబ్జార్బింగ్ సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే బేయర్స్ లా. లాంబర్ట్స్ లా ఏంటంటే థిక్నెస్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. థిక్నెస్ లాంబర్ట్స్ లా వచ్చేసి థిక్నెస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, బేయర్స్ లా వచ్చేసి కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ యూవీ స్పెక్ట్రోమీటర్. సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే లైట్ సోర్స్, మోనోక్రోమేటర్, శాంపుల్ అండ్ రిఫరెన్స్ సెల్స్, డిటెక్టర్, యాంప్లిఫైయర్ అండ్ రికార్డింగ్ డివైజెస్. నెక్స్ట్ వన్ ల్యాంప్స్. అంటే మనం ఎలాంటి ల్యాంప్స్ యూజ్ చేస్తాం యూవీ స్పెక్ట్రోమీటర్లో అనేవి. సో డ్యూటీరియం ల్యాంప్ వచ్చేసి యూవీ రేంజ్కి, అట్లాగే టంగ్స్టన్ ల్యాంప్ వచ్చేసి విజిబుల్ రేంజ్, జీనాన్ ల్యాంప్ వచ్చేసి యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి హాలోజన్ ల్యాంప్. సింగిల్ బీమ్ అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే సింగిల్ బీమ్ అట్లాగే డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్, 2 types ఆర్ దేర్.
ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ బీమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. టైప్స్ ఆఫ్ కోవెట్స్, మన యూవీ స్పెక్ట్రోమీటర్లో యూజ్ చేసే కోవెట్స్ అనమాట. క్వార్జ్ కోవెట్స్ యూజ్ చేస్తాం యూవీ రేంజ్లో, ఎందుకంటే క్వార్జ్ అనేది లైట్ని అబ్జార్బ్ చేసుకోదు. సో అందుకని క్వార్జ్ కోవెట్స్ని యూజ్ చేస్తాం. మనకి మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టికల్ గ్లాస్, యూవీ క్వార్జ్, ఐఆర్ క్వార్జ్ అండ్ సెపైర్. సో ఇక్కడ మనం క్రోమోఫోర్ గురించి చూస్తాం. క్రోమోఫోర్ అంటే కలర్డ్ సబ్స్టెన్సెస్ కదా. సో ఆ కలర్ అనేది ఏంటంటే వాటిలో అంటే ఆ కాంపౌండ్లో ఉండే 1 or more అన్సాచురేటెడ్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో వాటి ఎలక్ట్రానిక్ అబ్జార్ప్షన్స్ వల్ల మనకి అవి కలర్డ్ సబ్స్టెన్సెస్గా ఉంటాయి. సో వాటిని మనం క్రోమోఫోర్స్ అంటాం. అదే ఆక్సోక్రోమ్ అనుకోండి, మనకి ఆక్సిలరీ గ్రూప్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ ద క్రోమోఫోర్ కాజింగ్ ఏ బ్యాథోక్రామిక్ షిఫ్ట్. సో మనకి ఆక్సోక్రోమ్లో ఏంటంటే ఆక్సిలరీ గ్రూపు క్రోమోఫోర్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో క్రోమోఫోర్కి ఆక్సోక్రోమ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో క్రోమోఫోర్కి ఎగ్జాంపుల్స్ కార్బనైల్స్, యాసిడ్స్, ఎస్టర్స్, అట్లాగే నైట్రైల్స్. సో పాత్ లెంత్ వచ్చేసి 10 mm. మనకి విజిబుల్ రీజియన్లో అబ్జార్ప్షన్ని మెజర్ చేయడానికి కొలోరీమీటర్ని యూజ్ చేస్తాం. సో ఏం యూజ్ చేస్తాం విజిబుల్ రీజియన్లో అబ్జార్ప్షన్ మెజర్ చేయడానికి అన్నప్పుడు కొలోరీమీటర్ అని చెప్పాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలిబ్రేషన్ పారామీటర్స్. సో కంట్రోల్ ఆఫ్ వేవ్ లెంత్, కంట్రోల్ ఆఫ్ అబ్జార్బెన్స్, లిమిట్ ఆఫ్ స్ట్రే లైట్, అట్లాగే రెజల్యూషన్ పవర్. సో ఇవన్నీ క్యాలిబ్రేషన్ పారామీటర్స్ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్కి. నెక్స్ట్ యూజెస్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్ని డిటెక్ట్ చేయడానికి ఇంప్యూరిటీస్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్కి మెయిన్గా యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.